ఏంటమ్మా జానకి, ఎక్కడ పనులక్కడ పెట్టేసి నువ్వు పిల్లలతో టైంపాస్ చేస్తే ఎలాగా? అది కదమ్మా, పాప వాళ్ళు లెక్కలు తప్పు చేస్తుంటే చెప్తున్నాను. అవన్నీ చూసుకోవడానికి నా కూతురుంది కదా, నువ్వెళ్ళి పెరట్లో ఉన్న పాత్రలు శుభ్రం చేయమ్మా. అమ్మగారు, బట్టలన్నీ ఇస్త్రీ చేసి అక్కడ పెట్టేశాను. నేను వెళ్ళొస్తాను. ఇందాక అన్నం తిన్న ప్లేట్లు పెరట్లో వదిలేశాను, కొంచెం అవి కూడా కడిగేసి వెళ్ళవా? అలాగే అమ్మగారు. అమ్మగారు, అయ్యగారు ఈ క్యారేజ్ మీకు ఇచ్చిరమ్మన్నారండి. పెరట్లో పని మనిషి పాత్రలు కడుగుతుంది, ఈ క్యారేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళి. సోప్ లేదే. ఇదెక్కడి నుంచి వచ్చింది? అమ్మగారు, ఏంటమ్మా? ఈ క్యారేజ్ ఇందాక ఇక్కడ లేదు, ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? అదా, ఇప్పుడే క్వారీ నుండి పనుడు తీసుకొచ్చాడు, నేనే అక్కడ పెట్టమన్నాను. అది కూడా కడిగేసి ఇంటికి వెళ్ళమ్మా. అలాగేనమ్మా.
ఏమిటి ఈ పిల్ల ఇంకా రాలేదు? కడుపుతో ఉన్న పిల్ల సమయానికి తినకపోతే అట్టా? తన కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఆలోచించాలి కదా. బామ్మా, ఇక్కడ నిలబడ్డావేంటి? నీకోసమేనమ్మా. అన్నం తినకుండా ఇంతసేపుంటాయట్టా? ట్యూషన్లో పిల్లలు డౌట్స్ అంటేను వాళ్ళకి అన్నీ చెప్పొచ్చేసరికి లేట్ అయిపోయింది బామ్మా. ఆ పిల్లల గురించి సరేనమ్మా, మరి నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించావా? రోజు నువ్విలా ఆలస్యంగా తింటున్నావని తెలిస్తే అంజిగాడు ఇల్లు పీకి పందిరేస్తాడు తెలుసా? అమ్మా, నువ్వు భోంచేస్తూ ఉండు, నేను పక్కింటికెళ్ళొస్తాను. అలాగే బామ్మా. గంగా నిన్ను ఆపలేనే ఇంకా, ఆకాశ గంగా ముగిసిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా. ఆకాశ గంగా నిన్ను ఆపలేనే ఇంకా, ఆకాశ గంగా. ఎలా ఉంది? సో డెలిషియస్. ఎందుకు బాగుండదమ్మా?
సూర్యబాబు కోసం మీరు స్పెషల్గా ఆర్డర్ చేశారు కదా, ఖచ్చితంగా బాగుంటుంది. అందులోనూ మీ చేత్తో తినిపిస్తున్నారు కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది. నువ్వు తిను, నువ్వు తిను. నేను తింటాను, నువ్వు తిను. థూ. మూర్తి గారు, మూర్తి గారు, మూర్తి గారు, ఏమైందమ్మా? మూర్తి గారు, నేను చెప్పిన ఫ్లేవర్ ఏంటి, మీరు తెచ్చిన ఫ్లేవర్ ఏంటి? అదేంటమ్మా, మీరు చెప్పిన ఫ్లేవర్ తీసుకొచ్చాను కదా. నేను చెప్పింది పైనాపిల్ చీజ్ మార్గరీటా, మీరు తెచ్చింది పన్నీర్ చీజ్ మార్గరీటా. నాకు పన్నీర్ అంటేనే అలర్జీ. థూ. అలాంటిది నేను మీ వల్ల ఈరోజు టేస్ట్ చేశాను. క్షమించండి అమ్మా. ఇప్పుడు క్షమించమని అడగడం కాదు, చెప్పినప్పుడు సరిగ్గా వినడం నేర్చుకోండి. పోనీలే శశి, ఈ మాత్రం దానికి అంత సీరియస్ అవుతావేంటి? నాకు నచ్చని పని చేస్తే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. అనుకున్నది జరగకపోతే నాకు చాలా చిరాకొస్తుంది. బేబీ, ఏంటంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? సీ మామ్, నేను పైనాపిల్ చీజ్ మార్గరీటా చెప్తే మూర్తి గారు పన్నీర్ చీజ్ తెచ్చారు. నీకు తెలుసు కదా నాకు పన్నీర్ అంటే ఎంత ఎలర్జీనో. మూర్తి గారు, చూసుకొని తీసుకురావచ్చు కదా. లేదమ్మా, నేను అమ్మాయి గారు చెప్పిన పేరే చెప్పాను, వాడు ఇది ఇచ్చి తగలడ్డాడు. నాకేమో ఆ పిజ్జాలు తినటం అలవాట్లేదు, అందుకే పోల్చుకోలేకపోయాను. పోల్చుకోలేకపోతే అడిగి తెలుసుకొని తీసుకురావాలి. చెప్పిన పని సరిగ్గా చేయలేకపోతే మిమ్మల్ని పెట్టుకుని ఏం లాభం? చూడండి బేబీ ఎంత ఫీల్ అవుతోందో. క్షమించండి అమ్మా. ఇంకెప్పుడూ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి. కమాన్ బేబీ, వదిలే. పో మమ్మీ. నాకిష్టమైన ఫ్లేవర్ సూర్యుకు తినిపించాలని ఎంతో ఆశపడ్డాను. అంతా చెడగొట్టాడు ఈ మనిషి. ఈ ఫ్లేవర్ కూడా బానే ఉంది శశి, కావాలంటే నీకిష్టమైన ఫ్లేవర్ ఇప్పుడే ఆర్డర్ చేస్తాను. వద్దు సూర్య, నాకంతా మూడఫ్ అయిపోయింది. బేబీ, ఇంత చిన్న విషయానికి మూడౌట్ అవ్వడం ఎందుకు? అయినా ఇంట్లో కూర్చొని పిజ్జా తినడం ఏంటి? మీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఏ డొమినోస్కో పిజ్జా హట్కో వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేసుకొని తినొచ్చు కదా. ఆంటీ చెప్పిన ఐడియా బాగుంది శశి, మనమే సరదాగా బయటికెళ్ళి తినుద్దాం పద. నాకు మూడ్ లేదు సూర్య. శశి, శశి, బయటికెళ్తే మూడు ఆటోమేటిక్గా వస్తుంది గాని పద, నీకిష్టమైన ఫ్లేవర్స్ అని తినిపిస్తాను. ఇంకా ఈ డే అంతా మనం బయటే స్పెండ్ చేద్దాం. నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను, ఓకేనా? బేబీ, సూర్యంత బ్రతిమాలుతున్నాడు కదా, వెళ్ళమ్మా. ఓకే మమ్మీ. మూర్తి గారు, ఇంకోసారి నేను చెప్పింది కాకుండా ఇంకేమైనా చేశారంటే మీ ప్లేస్ని వేరే వాళ్ళు రీప్లేస్ చేస్తారు, గుర్తుంచుకోండి. శశి, నువ్వు పద, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి హాయిగా బయటికి వెళ్దాం. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే.
ఆ అమ్మాయి దగ్గర నుంచి ఆస్తంతా లాగేసుకుని వీళ్ళు జల్సాలు చేస్తున్నారు. పాపం ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉందో ఏంటో. జానకి, 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 అమ్మా జానకి. ఏంట్రా? నమస్కారం డాక్టర్. కూర్చోమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పా పెట్టకుండా వచ్చానా? అంజీ హాస్పిటల్కి వచ్చి ఒకసారి చెకప్ కోసం రమ్మన్నాడు, అందుకే వచ్చాను. నీకు ఎలాగో శ్రద్ధ లేదు, కనీసం నేనైనా పట్టించుకోపోతే అట్టా? మీరు పరీక్ష చేయండి డాక్టర్ గారు. బీపీ కొంచెం తక్కువగా ఉంది, సరిగ్గా తినట్లేదా? లోపల బేబీ ఏమైనా కదులుతున్నట్టు అనిపిస్తుందా? అలాంటిదేం లేదు డాక్టర్. 5వ నెల పూర్తి కాబోతుంది కదా, ఇక కదలికలు మొదలవుతాయి. బరువులేం ఎత్తొద్దు, జాగ్రత్త. అంజీ, పళ్ళు జ్యూస్ లాంటివి ఇస్తున్నావు కదా, ఇస్తున్నావా? ఇస్తున్నానండి, కానీ తనకే అస్సలు తిండి మీద ధ్యాసే లేదు. తినకపోతే ఎలాగమ్మా? లేదు డాక్టర్ గారు, నేను సరిగానే తింటున్నాను. వాడు అలాగే చెప్తాడు. సరే, నేను మందులు రాసిస్తాను, అవి వాడు. మళ్ళీ నేను 2 రోజుల తర్వాత చెకప్కి వస్తాను. అప్పటి వరకు ఈ మందులు వాడుతూ ఉండు. నేను వెళ్ళొస్తాను. డాక్టర్ గారు, కాఫీ తాగెళ్ళండమ్మా. వద్దులేమ్మా, హాస్పిటల్ దగ్గర చాలా మంది పేషెంట్లున్నారు, నేను త్వరగా వెళ్ళాలి. నేను వెళ్ళొస్తాను జానకి. అలాగే డాక్టర్. దింపేసత్తానే. వెళ్ళు. అంజీ, ముందు ముందు డెలివరీకి చాలా డబ్బులు అవసరం అవుతాయి. నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే సిజరిన్ చేయాల్సి వస్తే 40-50 వేలు ఖర్చు అవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ముందే నీకు ఈ మాట చెప్తున్నాను. ఆ టైంకి డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసుకో. ఇప్పటినుంచే జమ చేసే ప్రయత్నం చేయి. సరేనండి, వెళ్ళొస్తాను.
నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అదే సిజరిన్ చేయాల్సి వస్తే 40-50 వేలు ఖర్చు అవుతాయి.